సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. భారతీయ సాంప్రదాయంలో అత్యంత శుభకరమైన శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ శుక్రవారాల్లో మహాలక్ష్మిని స్తుతిస్తూ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ శుభప్రదమైన రోజుల్లో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆశించిన మంచి ఫలితాలు వస్తాయి. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం ఎదురు చూస్తున్న వారికి సరైన టైం ఇదే. మార్కెట్ లో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రెడాయి లోకల్ చాప్టర్ బెస్ట్ ప్రాజెక్టులతో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా డెవలపర్లు చక్కని ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. భాగ్యనగరంలో రియాలిటీ రంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ వస్తోంది క్రెడాయి హైదరాబాద్ చాప్టర్. శ్రావణ మాస శుభవేళ హైదరాబాద్ నగరంలో రియాలిటీ సెక్టార్ కి కొత్త జోష్ తీసుకొస్తోంది. ముందెప్పుడు లేని విధంగా ఒకే నెలలో 3 గ్రాండ్ ప్రాపర్టీ షోలు ప్లాన్ చేసి ఆగస్ట్ నెలను రియాలిటీ పండుగ నెలగా మార్చేసింది. ఈ నెల ఫస్ట్ వీక్ హైటెక్స్ లో జరిగిన వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో సూపర్ హిట్ అయిపోయింది. అదే జోష్ తో సెకండ్ వీక్ లో కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన నార్త్ జోన్ ప్రాపర్టీ షోకు విజిటర్లు, ప్రాస్పెక్టివ్ బయర్స్ నుంచి మంచి స్పందన కూడా లభించింది. ఫస్ట్ 2 ప్రాపర్టీ షోలకు సిటీ పీపుల్ నుంచి మంచి ఆదరణ లభించడంతో క్రెడాయి లాస్ట్ గా నిర్వహించేటువంటి ఈస్ట్ ప్రాపర్టీ షోను మెమరబుల్ గా నిలిచేలా కండక్ట్ చేసేందుకు ఎంతగానో ప్లాన్ చేస్తోంది. ఆగస్ట్ 23, 24, 25 తేదీల్లో ఉప్పల్లో ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షో జరగనుంది. Are you looking to invest in a dream home? Are you looking for a good location to invest in? Credai Hyderabad Property Show is coming to Nagol, and me, Mehreen, I'm going to be there on the 25th of August. Nagol, near Metro Station, on the 25th of August. So please come join me and let's help you find your dream home. Are you looking for your dream home? Or are you looking for an opportunity to invest in the best location? Well, Credai Hyderabad Property Show is coming to Nagol to help you find your dream home. Join me at the show on 24th of August, 12 p.m. and choose from a range of options. Nagol Metro Station, 23rd, 24th and 25th of August. I'll see you guys there. This is Daksha signing off. క్రెడాయి హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన ప్రాపర్టీ షో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఇట్ వాజ్ ఏ ట్రెమెండస్ రెస్పాన్స్. దాంతో పాటుగా సెకండ్ ఈవెంట్ కింద మేము కొంపెల్లిలో కూడా ఆర్గనైజ్ చేసిన ప్రాపర్టీ షో కూడా అందరికి కూడా సంతృప్తికరంగా ఉందని చెప్పవచ్చు. మెయిన్ గా మా ఉద్దేశం అంతా కూడా కొంపెల్లి ఆ సరౌండింగ్స్ అంతా కూడా మేడ్చల్ అయితే మీ పటాన్చేరు తర్వాత షామీర్పేట వరకు ఉన్న మార్కెట్ పొటెన్షియల్ ఏంటి అనేది అందరికి తెలియజెప్పాలనే విధంగా మేము అది చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినప్పుడు పార్టిసిపెంట్స్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉన్నారు. దీంతో పాటుగా మా థర్డ్ ఈవెంట్ ఆగస్ట్ 23rd, 24th, 25th కి ఉప్పల్లో మన మెట్రో స్టేషన్ పక్క ఎల్ఎన్టీ గ్రౌండ్స్ లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. మీ అందరికి కూడా తెలుసు, గడిచిన ఒక 5-6 నెలల నుంచి అగైన్ మన హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఒక యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కూడా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో కలిసి ఈ మధ్యలో జరిగిన అమెరికా పర్యటన అయితే దాంతో ఒక 31,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం ఒకటి మనకి శుభసూచకం. దీంతో పాటుగా కూడా లాస్ట్ బడ్జెట్ సెషన్ లోపల అలొకేషన్ చేసిన ఫండ్స్ కూడా మనకి హైదరాబాద్ ని ఏ దిశ లోపల గవర్నమెంట్ ఇంకొంచెం అభివృద్ధి చేస్తుందనే దాని మీద కూడా ఒక ఇండికేషన్ అన్నమాట. సో ఇవన్నీ చూసినప్పుడు మెట్టుమెట్టుగా ఇంకా మన హైదరాబాద్ ORR నుంచి RRR వరకు ఎదిగే దిశ లోపల ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఉద్యోగ అవకాశాలు పెరగబోతున్నాయి. దాంతో పాటు కూడా ల్యాండ్ అవైలబిలిటీ పెరగబోతుంది. దాంతో పాటు కొన్ని ఏరియాలలో కూడా ఇంకా మంచి అభివృద్ధి సాధించే దిశ లోపల ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి ఇది రైట్ టైం అనేది ప్రతి ఒక్కరికి కూడా మా క్రెడాయి హైదరాబాద్ తరఫున తెలియజేస్తున్నాము. ఇంకా చెప్పాలనంటే మొన్నటి పర్యటనలో వరంగల్ టెక్స్టైల్ పార్క్ అనౌన్స్మెంట్ అయితే తర్వాత కొంగర్ కళాన్ గురించి వాళ్ళ CEO తోటి కూడా ముఖ్యమంత్రి గారు భేటీ అయి ఉన్నారు.
ఉన్నారు. ఇవన్నీ ఏంటి అని అంటే ఒక ఏరియా లోపల మేజర్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈస్టర్న్ హైదరాబాద్ కి వాట్ ఇస్ ద పొటెన్షియల్ అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎందుకు కొనొచ్చు, అక్కడ ఉండే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయొచ్చు అనే దాని మీద కూడా చూసినప్పుడు ఫ్యూచర్ లో ఈస్టర్న్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ద హ్యాపెనింగ్ ప్లేస్ అగైన్. ఇప్పటికీ అది ఎదగలేదనేది కాదు, ఇంకా కూడా ఎదిగే దిశ లోపల ఉన్నది. కాబట్టి ఇంకొకటి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ అన్నమాట, అందుబాటులో ధరల్లో చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటుగా మనకి దూరమైనా కూడా మెట్రో కనెక్టివిటీ ఉన్నది కాబట్టి హైటెక్ సిటీ రావడానికి కూడా చాలా ఈజీ. కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ మనందరు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరు కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీ షో విజిట్ చేయండి. ఇల్లు అనే మీ కళని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో రియాలిటీ రంగం డెవలప్మెంట్ కోసం నిరంతరం కృషి చేస్తోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై. ప్రస్తుతం రియాలిటీ సెక్టర్ కు ఉన్నటువంటి పాజిటివ్ బజ్ ను మరింతగా పెంచేలా క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ హైదరాబాద్ సిటీలోని నోవాటెల్లో ఈ నెల 20 నిర్వహించబోతోంది. 2 ఏళ్లకొకసారి నిర్వహించేటువంటి ఈ ఈవెంట్ ఈ ఏడాది మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ ను ప్రారంభించబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బిల్డర్లు, డెవలపర్లు స్టేట్ కాన్ కు తరలి వస్తున్నారు. క్రెడై తెలంగాణ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనము స్టేట్ కాన్ కండక్ట్ చేసుకుంటాము. స్టేట్లో ఇప్పటికీ క్రెడైకి దాదాపు 1200 మంది సభ్యత్వం ఉంది, 15 చాప్టర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక వేదికకు పిలిచి ఒక రోజంతా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్స్లో ఉన్న కొంతమంది మిత్రులకు కానీ స్టేట్లో ఉన్న మిత్రులకు కానీ మంచి మంచి స్పీకర్స్ని పిలిచి లేటెస్ట్ టెక్నాలజీ మీద కొన్ని డిబేట్స్, కొన్ని సెషన్స్ కండక్ట్ చేసి క్రెడై మెంబర్స్ అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడం కొరకు మేము మేజర్గా ఈ స్టేట్ కాన్స్ కండక్ట్ చేస్తుంటాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్లీ ఫారిన్ టూర్ కంప్లీట్ చేసుకొని ఎంతోమంది దగ్గర ఇన్వెస్టర్స్ను తర్వాత దాదాపు 35,000 ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అతి తొందరలోనే చాలా చాలా డెవలప్మెంట్స్ మనము తెలంగాణలో చూడబోతున్నాము. మొత్తం తెలంగాణ స్టేట్ డెవలప్ దిశగా పయనిస్తుంది. అందుకే మేము రేపు మా బ్రోచర్ను కూడా తెలంగాణ గోయింగ్ టు గ్లోబల్ అని చెప్పేసి మా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ తయారు చేసిండ్రు. సో ఇవన్నీ స్టేట్ కాన్లో మాకు చాలా మంచి రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్పేసి అందరు రండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ. ఈ నెల 20వ తారీఖు నాడు స్టేట్ కాన్ చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మొత్తం మా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది లైక్ అనే ఎడ్యుకేటివ్ అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసడానికి, అప్డేట్ చేసడానికి కొరకు మేము స్టేట్ కాన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. తను కూడా మాకు కాన్సెంట్ ఇచ్చాడు వస్తానని. మా బిల్డర్స్ అందరికీ కూడా తప్పకుండా లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్ ఏం జరుగుతున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ ఏం వస్తున్నాయి, అప్డేట్స్ అందరూ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా తప్పకుండా అన్ని నేర్చుకొని మంచి ఇదితోటి వాపస్ పోతారని మేము భావిస్తున్నాం. స్టేట్ కాన్ 2024 థీమ్డ్ విత్ తెలంగాణ గోయింగ్ గ్లోబల్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం గారు అండ్ వరల్డ్ అంతా కూడా విజన్ 2050 దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ గ్రోత్ ఎలా ఉండాలని అనుకుంటున్నామంటే ఒకవైపు సస్టైనబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ను డిస్టర్బ్ చేయకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందని ఈ స్టేట్ కాన్ ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ దాంతోపాటు అందరికీ అఫోర్డబిలిటీ అండ్ కామన్ మ్యాన్ కూడా ఎక్కడైనా సరే ఇల్లు కొనేటట్టు ఆ దిశగా రాష్ట్రాన్ని నడిపించాలని సీఎం గారిని ఈ కార్యక్రమం ద్వారా రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ స్టేట్ కాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ 2024 ప్రెస్ మీట్కి వచ్చిన మిత్రులకు అండ్ ఈ స్టేట్ కాన్ 20th August 2024లో నోవోటెల్ హోటల్ హెచ్ఎస్లో చేయడం జరుగుతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. దానికి ఆయన కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మన రెవెన్యూ మినిస్టర్ అండ్ డి శ్రీధర్ బాబు గారు కాన్సెంట్ ఇచ్చారు. దానికి నుంచి బిల్డర్స్ అందరూ వచ్చి ఈ సదస్సులో పాల్గొని లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ కెన్ బి నోటెడ్. మీటింగ్ కాన్ఫరెన్స్ అటెండ్ కావడం వల్ల బిల్డర్స్కి ఎంతో లాభదాయకంగా ఉంటుందని మేము ఈ స్టేట్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరూ వెళ్లే బాటలో నడిస్తే గమ్యాన్ని చేరుకోగలం. కొత్త బాటలో కొత్త ప్రయత్నం చేస్తే మరెవరూ చేరలేని విజయ తీరాలకు చేరుకోగలమని నిరూపించింది టెక్నోపెయిన్ సంస్థ. టెక్నోపెయిన్స్ విజయ ప్రస్థానం 2 పుష్కరాలకు చేరువైంది. ఈ నెల 24 నాటికి 23 వసంతాలు పూర్తి చేసుకునుంది. ఈ సందర్భంగా డెవలపర్లు, బిల్డర్లు, ప్రముఖులు టెక్నోపెయిన్ సంస్థకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రియలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు టెక్నోపెయిన్స్ స్టార్ట్ చేసి ఇప్పటికి 23 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్ జర్నీ చేసుకొని ఆల్ ఓవర్ ఇండియా
ఒక టెక్నో పెయింట్స్ అంటే ఒక పెద్ద బ్రాండ్ సంపాదించుకొని ఒక క్వాలిటీ ప్రోడక్ట్స్ దేశమంతా కూడా సప్లై చేస్తున్నాడు. రాబో కాలంలో కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎవ్రీ టైం టు టైం కొత్త టెక్నాలజీ వస్తూ ఉంది, కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, వాటన్నిటి కూడా యాడ్ చేయాలని ఇప్పుడు మనం సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ టెరెస్ మీద కూల్ రూఫ్ అని కూడా చేస్తున్నాం. సో కూల్ రూఫ్ లాంటిది కూడా ఇంట్రడ్యూస్ చేస్తే కూడా మంచి జరుగుతుంది అనే దాంతో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆ కంపెనీలో పనిచేసే వర్కర్స్ అందరికి కూడా, వారి కస్టమర్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు. నిర్మాణ రంగానికి ముఖ్యంగా చెప్పాలనంటే ఒక ఫినిషింగ్ ఇచ్చేది పెయింట్స్ అన్నమాట. ఆ పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల దినాభివృద్ధి సాధించి 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా టెక్నో పెయింట్స్ వారికి క్రెడై హైదరాబాద్ తరపున శుభాకాంక్షలు. ఇన్ డెప్త్ గా అంటే సబ్జెక్ట్ గురించి తెలిసి తను ఒక వర్క్ కూడా నేర్చుకొని ఆ తర్వాత ఒక కంపెనీని ఓన్ చేసే దిశగా వచ్చున్నాడు కాబట్టి ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాలా. ఇంకా కూడా మా నిర్మాణ రంగం వైపు నుంచి కూడా తను చేసిన కమిట్మెంట్ కి, తన సర్వీస్ కి వి ఆల్వేస్ ను అప్రిషియేట్ అండ్ ఇంకా ఆ కంపెనీ ఎదగాలని మనస్ఫూర్తిగా మా క్రెడై హైదరాబాద్ తరపు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. I congratulate Techno Paints Chairman and Managing Director Srinivas Reddy Garu for completing 23 years of their firm. They have been in this business for a long time. They're very efficient, quality oriented. They're one of the local companies who actually give quite a lot of fight to national companies. I again congratulate them and I hope that they will continue the way their services and their qualities. Thank you. టెక్నో పెయింట్స్ 23వ వార్షికోత్సవం సందర్భంగా వారికి, వారి యాజమాన్యానికి శుభాకాంక్షలు. వారితో ఉన్న అనుబంధం ఎలా ఉందంటే తెలుగు రాష్ట్రాల నుంచి పెయింట్స్ ఇండస్ట్రీలో ఎంత ఇదిగా సక్సెస్ఫుల్ గా రన్ అవడం, వాళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ కానీ, వాళ్ళ అప్లికేషన్ ఆఫ్ ప్రాసెస్ కానీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ వెరీ గుడ్. ఐరాలో ఉన్న సో మెనీ ప్రాజెక్ట్స్ టెక్నో పెయింట్స్ వాళ్ళు సప్లై అండ్ అప్లై చేశారు. ఆఫ్టర్ అప్లికేషన్ ఆల్సో దే ఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ to our IRA company. So association will continue forever. Once again I will congratulate Techno Paints. Thank you. టెక్నో పెయింట్స్ 23 సంవత్సరాలు దాటి 24వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా ఐరా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. టెక్నో పెయింట్స్ వాళ్ళు వాడే నానో టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ గా అనిపిస్తోంది మా ప్రాజెక్ట్స్ లో వాడేటప్పుడు. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే సప్లై అండ్ అప్లై కూడా మార్కెట్ లో బాగా వెళ్తోంది. ఈ విధంగా ఇంకా టీం డెవలప్ అవ్వాలని శ్రీనివాస్ రెడ్డి గారిని, వాళ్ళ టీంని అభినందిస్తున్నాం. కస్టమర్ కళలకు రంగులద్దే మా టెక్నో పెయింట్స్ వారి 23వ వార్షికోత్సవం సందర్భంగా మా యాస్పైర్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున మనపూర్వక అభినందన తెలియజేస్తూ మా మొదటి ప్రాజెక్ట్ దగ్గర నుంచి కూడా మా అన్ని ప్రాజెక్టులకు కూడా టెక్నో పెయింట్స్ వారి పెయింట్సే వాడుతున్నాం. నాకు తెలిసి హైదరాబాద్లో ఆల్మోస్ట్ 80 to 90% బిల్డర్స్ అందరూ కూడా టెక్నో పెయింట్సే వాడుతున్నాం. 2 రాష్ట్రాల్లో ఎంతో సుపరిచితమైన శ్రీనివాస్ రెడ్డి గారు మరియు వారి సిబ్బంది వచ్చే 4-5 సంవత్సరాల్లో టెక్నో పెయింట్స్ భారతదేశం అంతా విస్తరించి నెంబర్ 1 పొజిషన్కి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెక్నో పెయింట్స్ శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ టెక్నో పెయింట్స్కు 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 24 ఇయర్స్లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆర్వి నిర్మాణ్ తరఫున శుభాకాంక్షలు. మాకు టెక్నో పెయింట్స్ మేము ఆల్మోస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. క్వాలిటీ వైజ్ కూడా కంప్లీషన్ పీరియడ్ ఎవ్రీథింగ్ యూ విల్ టేక్ కేర్. సప్లై అండ్ అప్లై అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో మిగతా కంపెనీస్ లాగా కాకుండా దాంతోనే ఆయనకు నిజం చెప్పాలంటే మంచి గ్రోత్ ఉన్నది అండ్ ఫ్యూచర్ కూడా బాగుండాలని, అంటే కంపెనీ కూడా నేషనల్ లెవెల్లో గ్రో కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది 24 years and future also. Thank you very much. Paints విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. కాలం విసిలే సవాళ్ళని ఎదుర్కొంటూ ప్రతి అడుగులోనూ విజయాలు సాధిస్తూ కస్టమర్ల గుండెల్లో 10 కాలాల పాటు నిలిచిపోయే అభిమానం సంపాదించుకుంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. విలువలకు నమ్మకానికి పెద్దపీట వేస్తూ ఈ సంస్థ చేస్తున్న ప్రయాణం సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. రియాలిటీ సెక్టర్ లో ఎంతో అరుదైన మైలురాయికి చేరిన గిరిదారి కన్స్ట్రక్షన్స్ కు ఇండస్ట్రీలో అన్ని వర్గాల వారికి ప్రశంసలు లభిస్తున్నాయి. గిరిదారి 25 ఏళ్ల ప్రయాణం ఎన్నో విజయాలు ఈ సంస్థ సాధించిన ఘనమైన గుర్తులుగా మిగిలిపోతాయి. ఈ విజయ పరంపరలో కొనసాగించేలా మరిన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను గిరిదారి సంస్థ డిజైన్ చేస్తుంది. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ 25 ఇయర్స్ మా కంపెనీ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బై ద బై హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డాటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా.
వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంటెంట్ కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో గిరిధారి సంస్థ ప్రాజెక్టులు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్స్ అన్ని చోట్ల గిరిధారి ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కు చేరువలో లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్, ఎలైట్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. అలాగే షాద్ నగర్ లో వేదాంత, జడ్చర్ల వద్ద సీజన్ టౌన్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. సిటీకి సమీపంలోనే వికారాబాద్ వద్ద గిరిధారి సంస్థ డిటిసిపి అప్రూవల్ తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ నిర్వాణ. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయిన శంకర్పల్లిలో గిరిధారి సంస్థ ఫార్చ్యూన్ టోన్, అలాగే జైరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిధారి సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తున్నారు. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో అన్ని విధాల బెస్ట్ లొకేషన్ లో బెస్ట్ ప్రాపర్టీ, బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి అంటే అద్భుతమైన అవకాశాలనే చెప్పాలి. ఆ అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్. రీజనబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వటం ప్రైమార్క్ స్పెషాలిటీ. సిటీ నుంచి సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా వర్క్ లొకేషన్ కు చేరే విధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. అఫోర్డబుల్ బడ్జెట్ తో అట్రాక్టివ్ ప్రాపర్టీస్ ఉండటంతో మోడర్న్ జనరేషన్ కు ప్రైమార్క్ ఫేవరెట్ బ్రాండ్ గా మారింది. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ లాస్ట్ వీక్ నార్త్ జోన్ ప్రాపర్టీ షోను కండక్ట్ చేసింది. ఈ ఈవెంట్ కు ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరించింది. ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ నార్త్ సైడ్ కొంపల్లిలో డెవలప్ చేస్తున్నటువంటి నార్త్ వేవ్, బహదూర్పల్లిలో డెవలప్ చేస్తున్న ఎకోనెస్ట్ ప్రాజెక్టులు ఈ ప్రాపర్టీ షోలో స్పెషల్ అట్రాక్షన్స్ గా ఆకర్షణీయంగా నిలిచాయి. ప్రాపర్టీ వెన్యూ నుంచి ప్రైమార్క్ ప్రాజెక్టులు అతి దగ్గరగా ఉండడంతో చాలా మంది కస్టమర్లు ప్రాజెక్టు సైట్ కి వెళ్లి ప్రైమార్క్ ప్లానింగ్ కి ప్రశంసల వర్షాలు కురిపించారు. క్రెడాయ్ ప్రాపర్టీ షో నార్త్ సైడ్ 8th, 9th, 10th శ్రీ కన్వెన్షన్ లో జరిగిన ప్రాపర్టీ షోకి విచ్చేసిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా స్టాల్ కి విచ్చేసినప్పుడు ప్రైమార్క్ నార్త్ వేలో ఒక ఆఫర్ పెట్టాము. ఏదైతే ఉందో ఈ శ్రావణ మాసంలో కానీ ఈ స్టాల్లో బుక్ చేసుకున్న వాళ్ళకి 2 BHK వాళ్ళకి 2 ACs అండ్ 3 BHKకి 3 ACs ఆఫర్ పెట్టాము. ఆఫర్కి విశేషమైన స్పందన రావడం వలన ఈ శ్రావణ మాసంలో కూడా ఆఫర్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఈ శ్రావణ మాసంలో ఎవరైనా కస్టమర్స్ ఫ్లాట్ బుక్ చేసిన వాళ్ళకి ఈ ఏసీ ఆఫర్స్ కంటిన్యూ చేస్తాం. సిటీలో ప్రైమ్ లొకేషన్ కు మోనార్క్ గా గుర్తింపు పొందిన కొంపెల్లి ఏరియాకే మణిమకుటంగా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న టాప్ రియాలిటీ జాయింట్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ఇన్నోవేషన్ లో ఫస్ట్ గా ఉండేలా, సాటిస్ఫాక్షన్ లో బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో నార్త్ సైడ్ గ్రాండ్ ప్రాజెక్టులకు మారుపేరుగా మారింది ప్రైమార్క్. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బహదూర్పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్ గా నిలిచే విధంగా అవుట్ స్టాండింగ్ ప్రాజెక్టుగా నార్త్ వేవ్ ను తీర్చిదిద్దుతోంది. ప్రకృతి ఒడిలో నివాసముండాలనే వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎకో నెస్ట్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది.
ఎకోనెస్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేట్ అయిందండి. ఇది 5 acres ప్రాజెక్ట్ అండ్ 410 యూనిట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్గా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 acres చేస్తున్నాము. 1 acre మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. నార్త్ వేవ్ వచ్చేసి ఇది రీసెంట్గా స్టార్ట్ చేసామండి 4 months బ్యాక్. ఇది మొత్తం 13.5 acres అండ్ 1026 యూనిట్స్ ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ మొత్తం చైల్డ్ సెంట్రిక్గా డిజైన్ చేసామన్నమాట. 100+ అమ్యూనిటీస్, 2 club houses ఉంటాయి. మొత్తం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఈ నార్త్ వేవ్ ప్రాజెక్ట్ సూరారంకి చాలా దగ్గరలో ఉంటుందండి, మెదక్ హైవేలో ఉంది. అండ్ దీంట్లో ఒక 100+ అమ్యూనిటీస్ ఉన్నాయి. చిల్డ్రన్ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ ఎల్డర్లీ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మినీ గోల్ఫ్ కోర్స్, బార్బిక్యూ కోర్ట్స్, హెర్బల్ గార్డెన్స్ అండ్ టెంపుల్ అట్లాంటి చాలా అమ్యూనిటీస్తో ముందుకు వచ్చాం అనమాట. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఆశల నిలయంగా, ఆకాంక్షలకు రూపంగా, అందమైన భవితకు ప్రతిరూపంగా ఉండేటువంటి డ్రీమ్ హౌస్ కావాలని ఎవరు కోరుకోరు? ఆ ఆశలు, ఆకాంక్షలు నిజం కావడానికి ఎన్నెన్నో అడ్డంకులు. మీ సంతోషమే మా బాధ్యత అంటోంది హైదరాబాద్ లోని రెప్యూటెడ్ రియాలిటీ ఆర్గనైజేషన్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్. సిటీలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించిన సంస్థగా ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కీర్తి ప్రతిష్టలను మరింత ఇన్మడింపచేస్తూ మై హోమ్ గ్రూప్ ప్రతిమా గ్రూప్ తో కలిసి నిర్మిస్తున్న మరో మెగా ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా. గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లకు చేరువలోని గోపన్పల్లిలో 24.99 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డిజైన్ చేసిన ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ మై హోమ్ అక్రిదా. G+39 ఫ్లోర్లతో మొత్తం 12 హై రైజ్ టవర్లు ఒకదానితో మరొకటి పోటీ పడేలా ఉంటాయి. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ లో మోస్ట్ లగ్జూరియస్ గా ఉండేలా మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్స్ తో మై హోమ్ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా. అక్రిదా అంటే సంతోషానికి మూలం. అందుకు తగ్గట్టు ఈ ప్రాజెక్టులో కస్టమర్లు ఇష్టపడే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ను అందిస్తున్నారు. లాస్ట్ వీక్ ఈ ప్రాజెక్ట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మై హోమ్ ప్రాజెక్ట్స్ అంటే ఎప్పుడూ సంచలనమే. లాంచింగ్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు భారీగా తరలి వచ్చారు. పాత రికార్డులను తిరగరాస్తూ మై హోమ్ అక్రిదా బుకింగ్స్ ఫస్ట్ డే నాడే 1450 బుకింగ్స్ అయిపోయాయి. ఇది మై హోమ్ అక్రిదాకే కాదు, హైదరాబాద్ రియాలిటీ రంగంలోనే ముందెన్నడు చూడని రికార్డ్. కుటుంబాలతో సహా తరలి వచ్చిన కస్టమర్లతో మై హోమ్ ఆఫీస్ కిటకిటలాడిపోయింది. మై హోమ్ అక్రిదాకి వచ్చిన రెస్పాన్స్ సిటీ రియాలిటీ సెక్టర్ మొత్తానికే ఒక బూస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. సిటీలో రియాలిటీ రంగం గ్రోత్ కు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కు ఆకాశమే హద్దు అని మై హోమ్ అక్రిదా నిరూపించింది. మై హోమ్ అక్రిదాకు వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ పై సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో అండి, ఆదివారము 11th ఆగస్టు 2024 మై హోమ్ అక్రిదా అనే ప్రాజెక్టు మై హోమ్ కన్స్ట్రక్షన్ నుంచి లాంచ్ చేశాము. ఇది గోపన్పల్లి నుంచి తెల్లాపూర్ మధ్యలో ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 24.99 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం దీంట్లో వచ్చేసి 12 టవర్లు వస్తున్నాయి. మేము ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద 6 టవర్స్ లాంచ్ చేస్తున్నాము. 6 టవర్స్లో మొత్తం ఫ్లాట్లు వచ్చేసి 1890 ఫ్లాట్స్ ఉంటున్నాయి. సైజెస్ వచ్చేసి 2 bedroom, 2.5 bedroom, 3 bedroom సైజెస్ ఉన్నాయి. 2 bedroom వచ్చేసి 1399 SFT, 2.5 bedroom వచ్చేసి 1622 SFT, 3 bedroom వచ్చేసి 1926 నుంచి 2347 SFT వరకు ఉంటున్నాయి. లాంచ్లో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. టోటల్గా అరౌండ్ 1450 ఫ్లాట్స్ వరకు బుకింగ్స్ అవుతున్నాయి ఈరోజు. ఈ నెంబర్ అనేది 1450 ఫ్లాట్స్ బుకింగ్ అనేది మామూలు విషయం కాదు. ఇది హైదరాబాద్ మార్కెట్కి మంచి బూస్టింగ్ ఇస్తుంది అనుకోవచ్చు. ఈ నెంబర్ తోటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తము పికప్ అవుతుందని నా ఉద్దేశం. మై హోమ్ కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్టు లాంచ్ చేసినా సక్సెస్ఫుల్గా బుకింగ్స్ అవుతుంటాయి. ప్రీవియస్గా చూసినట్టయితే 2013లో మై హోమ్ విహంగా ఒకటే రోజు 500 ఫ్లాట్లు బుక్ చేయడము, 2016లో మై హోమ్ అవతార్ అన్నది ఒకటే రోజులో 900 ఫ్లాట్ బుక్ చేయడము, అట్లాగే మై హోమ్ సయ్యకు 2022లో లాంచ్ చేశాము. సింగిల్ డే అరౌండ్ 1100-1200 ఫ్లాట్స్ బుక్ చేశాము. ఇదంతా చూసుకుంటే మై హోమ్ కన్స్ట్రక్షన్కు పైన కస్టమర్ పెట్టుకున్న నమ్మకానికి సక్సెస్ఫుల్గా మేము హ్యాండ్ ఓవర్ చేయడము టైమ్లీ.
దశాబ్దాలుగా కస్టమర్ల గుండెల్లో తరగని నమ్మకం, అంతులేని అభిమానం. రియాలిటీ రంగంలో ఎంతో విలువైన క్వాలిటీలు అన్ని ఉన్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నిజం చేస్తూ 3 దశాబ్దాలుగా వాసవి సాధించిన అరుదైన ఘనత ఇది. సరికొత్త కాన్సెప్ట్లతో ప్రతి ప్రాజెక్టులోనూ సరికొత్త రికార్డు సృష్టించే ప్లానింగే వాసవి సంస్థను హైదరాబాద్ రియాలిటీలో టాప్ పొజిషన్ లో పెట్టింది. ఈస్ట్ ఆర్ వెస్ట్, వాసవి ఇస్ ద బెస్ట్. అందులో నో డౌట్. సిటీలోని ముఖ్యమైన ప్రైమ్ లొకేషన్స్ అన్నిట్లో 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో తన సత్తా ఏంటో నిరూపిస్తూ వస్తోంది. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవకులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. క్రెడై హైదరాబాద్ చాప్టర్ కండక్ట్ చేస్తున్నటువంటి 3 ప్రాపర్టీ షోల్లోనూ వాసవి సంస్థ కీలకంగా ఉంటుంది. వెస్ట్ సైడ్ నార్త్ జోన్ ప్రాపర్టీ షోల్లో వాసవి ప్రాజెక్టులే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. వచ్చే వారం ఉప్పల్లో జరిగే ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. సిటీలో ఈస్ట్ సైడ్ బెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులను వాసవి సంస్థ డెవలప్ చేసినవే. ముఖ్యంగా మెట్రో రాక సిటీలో ట్రావెలింగ్ స్టైల్ ని మార్చేసింది. అందుకు తగ్గట్టు వాసవి ఉప్పల్, ఎల్బీ నగర్ లో డెవలప్ చేస్తున్న కొత్త ప్రాజెక్టులు మెట్రో స్టేషన్ కు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండటం మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్. ఉప్పల్లో వాసవి క్రౌన్, ఈస్ట్ వాసవి మెట్రోపోలిస్, ఎల్బీ నగర్ లో వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. నమస్తే అండి. మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరం ఈరోజు నలువైపులా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సో ఈ రోజు మీరు చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ఈస్ట్ హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ తోటి చాలా వరకు రాయితీలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ భారీ ఎత్తున గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో. సో ఇందుకు అనుకూలంగా వాసవి గ్రూప్ తరఫున ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు బెస్ట్ కనెక్టివిటీ ఉండే ఉప్పల్ భగాయత్లో వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్. మెట్రో స్టేషన్ కు కేవలం 2 నిమిషాల ప్రయాణ దూరంలో 2, 3 and 4 BHKలు స్కై విల్లాలతో ఈ ప్రాజెక్టు ముస్తాబవుతోంది. ఈరోజు ఈస్ట్ హైదరాబాద్లో చూస్తే కనుక వాసవి క్రౌన్ ఈస్ట్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 minutes దూరంలో 32 floors తోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మేము చేపడుతున్నాము. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకే హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్ 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలవనుంది. వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్టుకి అనూహ్యమైన స్పందన వచ్చింది అండ్ అందులో ఆల్మోస్ట్ సేల్స్ కూడా చేయడం జరిగింది. మన తెలుగు ప్రాంతమే కాదు, భారతదేశమంతా కళలకు కాణాచి. కళాకారులకు పుట్టినిల్లు అని వినే ఉంటాము, చదివే ఉంటాము. కళలకు ఎంతగానో ప్రాధాన్యత అందించేటువంటి శ్రీనాథ్ కుర్రా గారి సంస్థ అయినటువంటి అలేఖ్య హోమ్ సమర్పణలో ఆయన కళాభిమానంలో భాగంగా ఈ నెల 9 నుండి 18 వరకు అన్డెసిఫర్డ్ పేరుతో ఓ కళా ప్రదర్శన కార్యక్రమం జరుగుతోంది. హైదరాబాద్ లోని మాదాపూర్ సమీపాన కావూరి హిల్స్ లోని చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో ప్రముఖ పెయింటింగ్స్ కళాకారుడైన శ్రీనివాస్ బాబు అంగారా అందిస్తున్నటువంటి పెయింటింగ్స్ లను ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. మన భారతీయ నాగరికత గురించి ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి మనం యాక్చువల్గా చదువుకున్నాం. కానీ ఇది ఇండస్ ఒకటే కాదు, సరస్వతి నది కూడా దాంతో ఈ 2 నదీ ఒడ్డుల ఈ బ్యాంక్స్ మీద ఈ సివిలైజేషన్ అంతా కూడా ఫ్లరిష్ అయింది. మన సంస్కృతి, మన నాగరికత అంతా కూడా దీంతో లింకప్ అయి ఉంది. సో ఇలాంటి వాటి మీద అన్నిటి మీద నేను పెయింటింగ్స్ చేశాను. ఈ షో అలేఖ్య హోమ్స్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. శ్రీనాథ్ గారు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన సపోర్ట్ చేయడం వల్ల ఇది మేము ఇంత ఈజీగా చేయగలుగుతున్నాం. ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.